జగన్నాథ రథయాత్ర సంపూర్ణ వివరాలు. 1. పూరి మందిరం పేరు ఏమిటి? శ్రీమందిరం. 2. రథయాత్ర ప్రారంభమయ్యే తొలితిది ఏది? ఆషాఢ శుద్ధ విద్య. 3. పూరీ మందిరాన్ని వదిలి ఈ 9 రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరేమి? గుండిచా. 4. జగన్నాథుడు పయనించే రథం పేరేమి? నంది ఘోష. 5. జగన్నాథుని రథం ఎత్తు ఎంత? 23 గజాలు. 6. జగన్నాథుని రథచక్రాలు ఎన్ని? 18. 7. బలభద్రుని రథం పేరేమిటి? తాళధ్వజం. 8. బలభద్రుని రథం ఎత్తు ఎంత? 22 గజాలు. 9. బలభద్రుని రవి చక్రాలు ఎన్ని? 16. 10. సుభద్రాదేవిని తీసుకుని వచ్చే రథం పేరేంటి? దర్పదలన. 11. సుభద్రాదేవి రథం ఎత్తు ఎంత? 21 గజాలు. 12. సుభద్రదేవి రథం చక్రాలు ఎన్ని? 14. 13. జగన్నాథ రథ తయారీ ప్రక్రియ పేరేమిటి? రథ ప్రతిష్ఠ. 14. రథయాత్ర మార్గాన్నేమని పిలుస్తారు? బడదండ. 15. రథాలపై రెపరెపలాడే జెండాలను ఏమంటారు? పావన బాణ. 16. జగన్నాథ రథ తయారీలో పాల్గొనే వడ్రంగులు ఎంతమంది? 60 మంది. 17. జగన్నాథ రథంపై వేసే అలంకరణ వస్త్రాన్ని ఏమంటారు? చాంద్వా. 18. అలంకరణ వస్త్రాన్ని కుట్టే దర్జీలు ఎంతమంది? 14 మంది. 19. జగన్నాథ రథ అలంకరణ కోసం ఉపయోగించే వస్త్రం ఎన్ని మీటర్లు? 1200. 20. రథయాత్రకు సేవ చేయడానికి శిక్షణ పొందేవారిని ఏమంటారు? దైవపతులు. 22. రథయాత్రకు ముందు మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఏమంటారు? చరాపహార. 23. రథాన్ని లాగడాన్ని ఏమంటారు? రాధాతానా. 24. జగన్నాథుని ప్రథమ సేవకుడు ఎవరు? పూరీ రాజు. 25. జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేసేది ఏ కులము వ్యక్తి? మంగలి. 26. ప్రసాద తయారీలో వినియోగించే పాత్ర ఏ లోహం? మట్టి. 27. జగన్నాథుని విగ్రహం ఏ లోహంతో తయారవుతుంది? దారు చెక్క. 28. జగన్నాథ రథయాత్ర కొనసాగే దూరం ఎంత? 2.5 కిలోమీటర్లు.